లాంగ్ డ్రైవ్ చేసేటువంటి వాళ్ళకి ఒక సలహా దీనికి సంబంధించి ఈ మధ్యన జరిగిన ఒక యాక్సిడెంట్ నేపథ్యంలో ఎక్స్పర్ట్స్ దాన్ని చెక్ చేశాక ఇచ్చినటువంటి సలహా. ఈ ఓవరాల్ పొజిషన్ గురించి ఉమా చౌదరి గారు ఇచ్చినటువంటి ఒక సజెషన్ చూద్దాము. ఒక రోడ్డు ప్రమాదంలో ఔరంగాబాద్కి చెందిన 7 యువకులు చనిపోయారు. కారు టైర్ పగిలిపోవడమే కారణం. కొత్తగా నిర్మించిన ఎక్స్ప్రెస్ వేపై ఈ రోజుల్లో వాహనాల టైర్ పగిలిన ఉదంతాలు తెరపైకి వస్తున్నాయి. ఇందులో రోజు ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. దేశంలోని అత్యాధునిక రోడ్లపైన ఎక్కువ ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయనే ప్రశ్న ఓ రోజు నా మదిలో మెదిలింది. మరియు ప్రమాదానికి ఒకే ఒక కారణం ఉంది, మరియు అది కూడా టైర్ పగిలిపోవడం ద్వారా మాత్రమే. అందరి టైర్లు పగిలిపోయేలా హైవే బిల్డర్లు రోడ్డుపై ఎలాంటి స్ప్రైక్లు వేశారు? మనసంతా అల్లకల్లోలంగా మారింది. కాబట్టి ఈరోజు ఈ విషయం కనుక్కోవాలనుకున్నాను. నేను ఆ ప్రయోగం కోసం స్నేహితుని పిలిచాను, మరియు మేము స్కార్పియో ఎస్యూవీలో ప్రవేశించాం. అసలు సమస్య ఫ్లాట్ టైర్ అని గమనించండి. మొదట మేము చల్లని టైర్ యొక్క ఒత్తిడిని తనిఖీ చేశాం, మరియు అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం 25 PSI ఉండేటట్టుగా గాలి పట్టించాం. అన్ని అభివృద్ధి చెందిన దేశాల కార్లలో ఒకే వాయుపీడనం ఉంచబడుతుంది. మన దేశంలో ప్రజలకు తెలియనప్పుడు లేదా ఇంధనాన్ని ఆదా చేయడానికి అవసరమైనప్పుడు దానికంటే ఎక్కువ గాలిని టైర్లలో నింపుతారు. ఇది సాధారణంగా 35 నుండి 45 PSI ఉంటుంది. ఇప్పుడు ముందుకు వెళ్దాం. దీని తర్వాత మేము 4 లేన్లు ఉన్న మార్గంలో కారు నడిపాం. 120-140 కిలోమీటర్ల వేగంతో 2 గంటల పాటు స్పీడ్గా కారు నడిపి ఉదయపూర్ దగ్గరికి చేరుకున్నాం. ఆగి మళ్ళీ టైర్ ప్రెషర్ చెక్ చేసి సరిగే షాకింగ్గా ఉంది. ఇప్పుడు టైర్ ఒత్తిడి 52 PSI ఉంది. ఇప్పుడు టైర్ ఒత్తిడి అంతగా ఎలా పెరిగిందనే ప్రశ్న తలెత్తుంది. కాబట్టి దీనికోసం టైర్పై థర్మామీటర్ ఉంచినప్పుడు టైర్ ఉష్ణోగ్రత 92.5 డిగ్రీల సెల్సియస్ చూపుతోంది. రోడ్డుపై టైర్ల రాపిడి వల్ల, బ్రేకులు రుద్దడం వల్ల ఉత్పన్నమయ్యే వేడి వల్ల టైర్ల లోపల గాలి వ్యాకోచించింది ఉందనే మిస్టరీ మొత్తం ఇప్పుడు బట్టబయలైంది. అంటే టైర్ లోపల గాలి ఒత్తిడి చాలా పెరిగింది. అయితే మా కారు టైర్లో గాలి ఇప్పటికే అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండటంతో అవి పేలకుండా ఎలాగో కారు నుండి బయటపడ్డాం. కానీ గాలి పీడనం ఇప్పటికీ ఎక్కువగా ఉన్న టైర్లు 35-45 PSI పేలిపోయే అవకాశం ఉంది. కాబట్టి 4 లేన్లకు వెళ్లే ముందు మీ టైర్ ప్రెజర్ని సరిదిద్దుకోండి, మరియు సురక్షితమైన ప్రయాణాన్ని ఆస్వాదించండి. డ్రైవర్లకు అవగాహన కల్పించాలని ఎక్స్ప్రెస్ వే అథారిటీని కూడా అభ్యర్థిస్తున్నాను. తద్వారా హైవే ప్రయాణం చివరి ప్రయాణం కాబోదు. మీ ఫేస్బుక్ మరియు వాట్సాప్ స్నేహితులందరూ ఈ పోస్ట్ని వీలైనంత ఎక్కువగా షేర్ చేయమని చెప్పి అడుగుతున్నారు ఆయన. ఇలా చేస్తే ఒక్క ప్రాణమైనా కాపాడితేనే మీ మానవ జన్మ ధన్యం అవుతుంది అన్నటువంటి సూచన ఇస్తున్నారు.